హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ మోక్ష సన్యాస యోగంలో టోటల్గా ఈ 18 అధ్యాయాలకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని రివ్యూ చేస్తాడు, మరొకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటాడు. అంతకుముందు మనం చాలా విషయాలు కర్మ గురించి మాట్లాడుకున్నాం, కర్మ ఫలితాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ దాన్ని రివ్యూ చేస్తూ అంటాడు, కర్మలను పూర్తిగా విడిచుట సాధ్యపడునా అనేది ఒక క్వశ్చన్. అంటే నేనేమీ చేయకోకుండా నాకు జీవితం వెళ్ళిపోతే చాలు, ఇది కూడా సుఖకరంగానే ఉంటుంది. నేనేమీ చేయను, నేనేమీ చేయకోకుండా హాయిగా నేను వెళ్ళిపోతే ఈ జీవితాన్ని చాలించగలిగితే నాకు చాలు అనుకునేవాళ్ళం కూడా చాలామంది ఉంటాం. కానీ ఏమీ చేయకోకుండా సాధ్యపడదు. ప్రతిదీ కూడా కర్మే, ప్రతిదీ కూడా పనే. నువ్వు తినటం పనే, తాగటం పనే, చూసారా, శ్వాస పీల్చటం పనే. ఈ జీవన క్రియలు సాగటానికి నువ్వు ఏదో ఒకటి చేయవలసిందే అనేటటువంటి విషయం కూడా చూస్తే, కర్మ అనేటటువంటిది ఏ జీవికైనా, పుట్టిన ప్రతి జీవికి కూడా తన మనుగడ సాగించడానికి కర్మ చేయవలసి ఉంటుంది. ఇక దీనిలో మంచి పుణ్యం చెడ్డ అంటే పాపం అని ఇక అవన్నీ తర్వాత డిస్క్రిమినేషన్. అసలు ముందు పని చేయకోకుండా జరగదు. అన్నీ ఉన్నా కూడా కనీసం ఆ పాత్రలో నుంచి పళ్ళెంలో పెట్టుకుని కనీసం నోట్లో కన్నా పెట్టుకోవాలి కదా, ఇది కూడా పని. ఇట్లా చూస్తే ప్రతిదీ కూడా ఈ భూమి మీద కర్మజీవిగానే జన్మిస్తుంది. ఆ కర్మ చేసేటటువంటి కర్మలో స్వకర్మలు కొన్ని, అంటే మన బాడీకి సంబంధించినంత వరకు, మనకు సంబంధించిన వరకు స్వకర్మలు కొన్ని. అట్లాగే సాంఘికమైనటువంటి కర్మలు కొన్ని, జాబులు, వృత్తులు, వ్యాపారాలు, ఇలాంటివి. సంక్షేమం గురించి, ప్రపంచ సంక్షేమం గురించి పాటుపడేటటువంటి కర్మలు మరికొన్ని. యోగులు, మునులు, తాపసికులు ఎక్కడో కూర్చుని ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని చేసేటటువంటి యజ్ఞయాగాది తపస్సులతో కూడినటువంటి కర్మలు కొన్ని. ఇట్లా కర్మలు మేబీ డిఫరెంట్, కానీ కర్మ అనేటటువంటి వాడు ప్రతి ఒక్కరికి తప్పదు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ కర్మలను పూర్తిగా విడిచడం అనేటటువంటి సాధ్యపడదు అనేటటువంటి విషయం చెప్పారు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇందులో మళ్ళీ దుఃఖకరమైందని, సుఖకరమైందని, సుఖదుఖములు కూడా రెండూ కూడా మిళితమై ఉండేటటువంటి అనేటటువంటి కర్మలు 3 విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. మనం చేసినటువంటి పనికి సుఖం రావచ్చు, ఒక్కోసారి కంప్లీట్ దుఃఖం రావచ్చు, ఒక్కోసారి పొద్దున్నే సుఖం, సాయంత్రానికల్లా దుఃఖం. 10,000 షేర్ మార్కెట్లో పెట్టారనేటికి ధన్మంట ట్రంప్ ఎఫెక్టో లేదా రష్యా ఎఫెక్టో, మొత్తానికి పొద్దున్నే ఏమన్నారనంటే, అబ్బా అసలు ఆయన అన్ని సుంకాలన్నీ తగ్గించాడండి, అందుకని షేర్ మార్కెట్ బాగా పెరిగిందండి, భూమి వచ్చిందండి, 10,000కి 1,00,000 వచ్చిందన్నారు. సాయంత్రానికి రష్యానికి ఆయనకి పడగా, రష్యా వాడి దగ్గర మనం ఏదో ఆయిల్ కొంటున్నాం, ఆయన కోపం వచ్చి 50% అన్నాడు. ఆ మధ్య దామంట పడిపోయింది, 10,000 5,000 పడిపోయింది. అంటే పొద్దున్నే సుఖం, సాయంత్రానికి వచ్చేటప్పుడు ఏడు. మనం ఒక ఉదాహరణలో అనుకున్నాం, ఇంటికి సున్నం వేసి ఏడ్చాడు ఒకడని. గుప్తా గారు చెప్పినట్టుగా ఇంటికి సున్నం వేసాడు, బాగుంది, సంతోషిస్తున్నాడు. ఆడెవడు అన్నాడు, ఇదేంటి మట్టి కలర్ వేసావు, ఈ కలర్ కావండి, ఇప్పుడు లేటెస్ట్ కలర్ ఏదో వస్తుందా, అప్పటికే 4 లక్షలు అయిపోయింది, డబ్బును గొడవ. అంటే సుఖము దుఃఖము అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి విషయాలు అని అంటే చాలా వరకు మానసికమైనటువంటివి. మనసుకు అంటించుకుంటే సుఖం లేదా దుఃఖం, మనసుకు అంటించుకోకపోతే ఏమీ లేదు. ఇంటికి సున్నం వేయటం అనేది పరిశుభ్రత కోసం, క్లీన్లెస్ కోసం, ఆ జెమ్స్ పోతాయని చూడటానికి బాగుంటుందని ఏదో వేసాం, చూసారా. అది అసలు శాంతం బాగోలేదని ఆడెవడో అన్నాడని చెప్పేసి మనం ఏడుస్తున్నాం. అంటే ఇట్లాగే ఉంటాయి ఎక్కువగా.
నన్ను పలకరించలేదు. అక్కడికి వెళ్ళాము, దిగాము, నన్ను రండి అనలా. ఆ పక్కన నుండి రండి అన్నాడు, కుర్చీ చూపెట్టాడు. అదే ఆ పర్స్పెక్టివ్లో నేను కనుక అంత హడావుడిలో ఉంటే నేను పట్టించుకోగలుగుతానా? ఒకవేళ నన్ను ఓవర్లిక్ చేశాడని అనుకునేందుకు ఆ హడావిడిలో అక్కడ వచ్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన కంట్లో పడినటువంటి వ్యక్తి. అలానే ఇదేం కాదు, నన్ను ఇంకా ఆయన గమనించలేదు అని అనుకుంటే ఏమి? అట్లాగా మనం తీసుకుంటున్న దాన్ని బట్టి పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటి ఏర్పడదు. అట్లా చాలా వరకు టెస్ట్ పెట్టాలి మనం కూడా. వాడు నిజంగా అవాయిడ్ చేస్తున్నాడా? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాం, మనమే అవాయిడ్ చేసేస్తే పోలా. ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళాలి మనం చెందడం, అవమానం చెందడం ఎందుకు? కానీ అది మొట్టమొదటి డెసిషన్ తీసుకోకూడదు. అట్లాగా మన కర్మలని చేసేటటువంటి తీరును బట్టే ఇక్కడ సుఖాలు దుఃఖాలు అనేటటువంటి మ్యాక్సిమం ఉంటున్నాయి అనేటువంటి విషయం చెప్పాలి. అట్లాగే ఇట్లా 3 విధమైనటువంటి కర్మఫలం త్యాగం చేయని వారులకు మరణానంతరం కలుగుతున్నది. కర్మఫలం త్యాగం చేసిన వారికి అంటూ అవి అన్నిటికీ కలదు. అంటే ఏంటి ఇక్కడ? ఏది చేసినా, ఏ కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ఎక్కడ స్టోర్ అవుతుందంటే మనసులోనే స్టోర్ అవుతుంది. మనం చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని హ్యాపీనెస్ రూపంలోనో లేదా సాడ్ రూపంలోనో దుఃఖ రూపంలోనో ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం? మనసులో స్టోర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద బ్లాక్ బాక్స్ ఇన్ ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ అని ఉంటుంది. ఏరోప్లేన్ మొత్తం తగలడిపోయినా కూడా అది తగలబడదు. మొత్తం సాక్ష్యాలన్నీ దానిలోనే ఉంటాయి. ఏరోప్లేన్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే వరకు పైలట్ ఎవరితో ఏం మాట్లాడాడు, లెఫ్ట్కి తిప్పాడా, రైట్కి తిప్పాడా, స్టీరింగు, వాక్యూమ్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్, ఫ్యూల్ ఎంత ఉంది, ప్రయాణికులతో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ప్రయాణికులకి క్యాప్టెన్కి ఏమైనా సంబంధం ఉందా, వీడు ప్రయాణికులతో శోధిస్తూ వెనక తిరిగి ఎదర చూడకుండా ఏమైనా ఉన్నాడా, అట్లా ఎవ్రీథింగ్ అసలు దానిలో ఉంటుంది అన్నమాట. అట్లాగా ఈ జీవుడు పోయిన తర్వాత, ఈ శరీరం అనేటటువంటి వస్త్రాన్ని ఇక్కడ వదిలేసిన తర్వాత మనతో పాటు వచ్చేటటువంటి ఈ బ్లాక్ బాక్స్ మనసు వస్తుంది. ఆత్మ ఎలాగ ఉంటుంది? అది ఆత్మ ఎవ్రీవేర్. ఇది నాలోనూ ఉంది, నీలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. ఇదంతా ఆవరించున్నది ఆత్మే. ఎట్లాగా? ఒక బెలూన్లో గాలి ఉన్నట్టుగా. బెలూన్ లోపల గాలి ఉంది, బెలూన్ బయట గాలి ఉంది. అది బెలూన్లోకి పంపించినప్పుడు దానిలో మాత్రమే ఉందనుకున్నాం. బెలూన్ పగలగొట్టినప్పుడు ఆ గాలిలో గాలి కలిసిపోతుంది. ఆత్మ అనేది ఎవ్రీవేర్, దానికి సంబంధం లేదు. కానీ మళ్ళీ మనతో పాటు వచ్చేటటువంటిది మనస్సే. ఇక్కడ ఎవరు పుడుతున్నారయ్యా అంటే ఆత్మ కాదు పుట్టేది. పుట్టడం కానీ, గిట్టడం కానీ, చావటం కానీ, శస్త్రంతో కోయటం కానీ, నీటితో తడపటం కానీ, అగ్నితో రగల్చటం కానీ, ఇవేవి ఆత్మకి చెయ్యలేమో అని చెప్పేసి ముందు చాప్టర్లో చెప్పాడు. కానీ మరి ఎవరు పుడతాం మళ్ళీ అంటే మన మనసే పుడుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా ఉన్నామో ఇలాగే ఉంటే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందో, ఇంతకంటే నీచమైన జన్మ వస్తుందో మనకు తెలియదు. మళ్ళీ పుట్టేది మాత్రం మనసే. అందుకని ఇప్పుడు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నీ దేనికోసం అంటే ఈ మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని వదిలించుకుంటాం కోసమే. దాన్ని ఏమంటున్నారు? చిత్తశుద్ధి ఉండాలి అంటున్నారు. అంటే చిత్తము అంటే మనసు. ఆ చిత్తంలో ఉన్నటువంటివన్నీ క్లియర్ చేసుకోవాలి. చూసారా? అందుకోసమే మనం పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, తపస్సులు, ధ్యానాలు. చూసారా? అట్లాగా ఇక్కడ ఆ కర్మబంధాలను తొలగించుకోవాలని అంటే నువ్వు మనసులోకి ఎక్కించుకోకూడదు. అదేంటండి, నేను ఇంత కష్టపడ్డాను, దానివల్ల ఫలితం వచ్చింది, నేను చేశాను, నేను చేయబట్టే కదా అని చెప్పుకుంటున్న తప్పే ఉంది అని అంటే నువ్వు చేసావు కాబట్టి దానిలో తప్పులన్నీ నీకే చెందుతాయి. చూసారా? అది ఏదైనా తప్పు జరిగితే అది పాపంగా పరిగణించబడుతుంది. అటువంటి పాపపు జన్మను నువ్వే తీసుకోవాల్సి వస్తావు. కానీ నేను చేయలేదు, నేను ఒక పనిముట్టినే అనుకుంటే నీకు కర్మ అంటదు. అందుకని మనిషి చేసేటటువంటి ఏ పని అయినా కర్మ అన్నారు. ఆ కర్మ బాగా మనసులోకి ఎక్కించుకుని నేనే చేశాను అనుకుంటే అది కర్మగా తయారైపోతుంది. రెండో నా కర్మ అండి బాబు, నేను ఏ జన్మలో ఏం చేసుకున్నాను అంటున్నావా లేదా? చూసారా? అదే అవతార పురుషులు చేస్తే దాన్ని కర్మ అనరు, లీలా అంటారు. వాళ్ళ కర్మ చేయటం, ఆ పని చేయడానికి మనకు ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. మనం ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఎక్కడికన్నా ఏదైనా చేయాలన్నా మనం ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఆ మహానుభావులు, దైవీకృతమైనటువంటి అవతార పురుషులకి అంత ఎఫర్ట్ ఏం అవసరం లేదు. వాళ్ళు లీలా మాత్రంగా, సంకల్ప మాత్రంగా వాళ్ళ పనులన్నీ జరిగిపోతాయి.
చూసారా, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచే చూడగలుగుతారు వాళ్ళు. దాన్ని లీలా అంటారు. భగవంతుడు చేసే వాటిని లీలా అంటారు, మనం చేసే వాటిని కర్మ అంటారు. కర్మను కర్మగా మార్చుకున్నావా దాన్ని వదిలించుకోలేక చావాలి. అందుకని పని చేయాల్సిందే, కానీ నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావం లేకుండా చేయాలి. ఇలా చేస్తే నువ్వు కర్మబంధాన్ని నుంచి తగులుకోకుండా ఉంటావు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ కర్మఫలం ఎన్ని విధాలుగా ఉందంటే 3 విధాలుగా ఉంది. ఒకటి ఇష్టమైంది, 2 అయిష్టమైంది, 3 ఇష్టానిష్ట మిశ్రమైంది. అదే మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఒకటి సుఖకరంగా ఉంటుంది, ఒకటి దుఃఖకరంగా ఉంది, ఒక్కోసారి 2 మిక్స్ అయ్యి ఉంటాయి. ఇట్లాగా మనకి రిజల్ట్ వస్తూ ఉంది. ఈ 3 ఫలాలు ఎవరికి కలుగును అంటే కర్మ ఫలములను వదలక కర్మలను ఫలాసక్తితో చేయవారికి కలుగుతుంది. ఎవడైతే గట్టిగా కాంక్రీట్గా నాకు ఇంతే లాభం రావాలి, అందుకే తెచ్చాను అంత దూరాన్ని నుంచి అని చెప్పేసి అక్కడి నుంచి చస్తా బతుకుతా అక్కడెక్కడ ఫ్రీగా దొరుకుతున్నాయి అని చెప్పి అక్కడేదో తక్కువ రేటుకి వచ్చి నేను మోసుకుంటూ వచ్చాం. సరే ఇక్కడికి వచ్చినాక ఏదో మనం 100కి 100 వస్తుంది అనుకున్నాం, కానీ 100కి 10 రూపాయలే వచ్చింది, 110 రూపాయలు అయింది. ఇక ఏడుపు మొదలు పెడతాడు. ఇక అప్పుడు ఆ దుఃఖం ఏంటంటే ఇక అక్కడి నుంచి ఈడు చెప్పాడండి, ఈడు చెప్పబోతే నేను మోసుకొచ్చేవాడిని కాదు అప్పుడు 10 రూపాయల కోసం. చూసారా, వీడు చెప్పబోతే నేను తీసుకొచ్చేవాడిని కాదు. అదే 100 మిగిలింది అనుకో, వీడు చెప్పాడండి అని కూడా నేను తెచ్చానని కూడా అంటాం మనం, అవునా? అంటే ఇదంతా భావనాపూర్వకంగా ఉంటుంది. ఇది మైండ్ గేమ్, నిజంగా మైండ్ గేమ్. ఈ మైండ్లో ఏది ఎక్కించుకుంటే అదే. చూసారా, అది బంధంగా తయారైపోతూ ఉంది. కర్మఫలము వదలక కర్మలను ఫలాసక్తితో చేయవారికి కలుగుతుంది. అంటే పని చేసాం, దాని రిజల్ట్ అది వస్తూ ఉంటుంది. నా డ్యూటీ అది. నీకు చిన్నప్పటి నుంచి ముడ్డిగా అడిగారు, మూతికి అడిగారు, ముక్కుగా అడిగారు, లంబడి కొడగా నువ్వు నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నువ్వు ఏదో లక్షలు తెస్తావు అనుకుంటే నీ పెళ్ళాన్ని నువ్వు చూసుకుంటున్నావు, కానీ నాకేం తేటలేదని అనుకుంటే అది అసలు ఎంత భారంగా ఉంటుంది. తల్లి అట్లా అనుకోదు కదా. ఆడు మూతి కడిగేటప్పుడు ఆడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుందా? అట్లా తల్లి ప్రేమలాగా నా డ్యూటీ అది. అంతే, కన్నాను నేను పెంచి పోషిస్తా అంతే, అంతవరకే. వాడు ఏమవుతాడో తర్వాత సంగతి, మన ప్రయత్నం మనం చేస్తామే. అట్లా ప్రతి పనిలోనూ ఉండగలిగితే చేసే పని ప్రతి పనిలోని. ఎందుకంటే రావాల్సిన ఎట్టాగ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి, మీరు కర్మన ఫలితాన్ని ఆశించమాకండి అని అంటంలో దాని అర్థం ఏంటంటే రావాల్సింది ఎట్టాగో వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది మోర్. 100 రూపాయలకి 100 వస్తుంది అనుకున్నాం, ఎంతో కొంతలే తీసుకెళ్తే లాభం జరుగుద్ది అనుకున్నవాడికి పర్వాలా, 100 రాకపోతే బాధ. చూసారా, ఇట్లాగా కర్మ ఫలితాల నుంచి మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి మానసికంగా. అలా అని కర్మలను వదలకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అట్లాగే పంయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంగే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణా. ఇక్కడ గొప్ప బావులు కలవు అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రం ముందు చెప్పబడినటువంటి ఈ 5 కారణములను నా వలన తెలుసుకోండి. చూసారా, ఈ కర్మలను నెరవేర్చడానికి మనకి 5 ఎలిమెంట్స్ కావాలి. 5 రకాలైనటువంటి పనిముట్లు కావాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఎట్లా చెప్తున్నాడు, దానికి ఏ కర్మలను జరగాలంటే ఒక 5 ఉండాలి. వారిని గురించి ఇట్లా చెప్తున్నాడు. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర ప్రణిమం. ఇక్కడ ఈ కర్మాచరణ విషయానికి ఏం కావాలి? ముఖ్యంగా శరీరం కావాలి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండకపోతే కనుక మనం చేయగలుగుతాం ఏ పనైనా. అనారోగ్యంతో దేనికి పనికిరాదు. అనారోగ్యం వల్ల ఈ శరీరం పని చేయలేదు. కాబట్టి శరీరం ముఖ్యం. 2 కర్త. శరీరం అయితే ఉంది, బాగానే ఉంది. కర్త, నేను దాన్ని చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పం ఉండాలి. అది ఉండాలిగా. అది 2 వివిధములకు ఇంద్రియాలన్నీ కరెక్ట్గా ఉండాలి. చూడటానికి శరీరం బాగానే ఉందండి, శరీరం బాగానే ఉంది, ఆయనకి చూపు అంటలా, ఉపయోగం ఏముంది? చూపు అంటలా, లేదంటే వినికిడి సరిగా లేదు,
చూసారా, లేదా కొద్ది పనికే అలసట కలుగుతుంది. అంటే ఇంద్రియాలు సరిగా లేకపోయినా కూడా మనకి ఏ పని చేయలేదు. కాబట్టి నాలుగవది ఏంటంటే పలు విధములకు వేరువేరుగా ఉండు క్రియలు, వ్యాపారం. ఐదవది దైవము. ఆఖరిగా దైవ బలం కూడా ఉండాలి. అందుకని ఏ పని మొదలుపెట్టినా మనం దైవంతో, ఆ విఘ్నేశ్వరుడు ప్రార్థనతో మనం స్టార్ట్ చేస్తాం. అది ఒక భూమి పూజ అవనండి, కొట్టు ఓపెనింగ్ అవనండి, అక్షరాభ్యాసం అవనండి, ఏ పని అయినా సరే దైవాన్ని తోడుగా తీసుకుని మనం బయలుదేరుతాం. చూసారా, ఆ దైవ బలం చేతనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే ఇక్కడ ఒక పని చేయాలంటే శరీరాన్ని దృఢపరచుకోవాలి, మనసును దృఢపరచుకోవాలి, ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకుని నా దగ్గరలో ఇంకెక్కడ ఉన్నాయండి, నా ఇంద్రియాలు వేరే చోటేనండి. ఎస్, నీ ఇంద్రియాలు ఇక్కడ ఉన్నట్టే ఉంటాయి, ఇక్కడ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఎక్కడికో ఆలోచిస్తూ ఉంటాయి. అవును కదా, మనంతా ప్రజెంట్లోనే ఉంటాం, బాడీ మైండ్ ఆబ్సెంట్. ఎందుకంటే ఇక్కడ ఆ మైండ్ ఎక్కడికి వెళ్ళిందో ఎవడో తెలియదు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడల్లా నీకు రసీదు రాస్తానంటే అప్పుడు కూర్చుంటుంది, అడగటానికి అసలు అది కనపడదుగా. అందుకని ఇంద్రియాల దగ్గరగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాడు. అట్లాగా ఈ శరీరము, కర్త, వివిధముల ఇంద్రియాలు, వేరువేరుగా నుండి వ్యాపార క్రియలు. ఐదవది దైవము. ఇట్లాగా శరీరవాణ్యనోభీర్య కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంయితే తస్య హేతవః. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీని చేత న్యాయమైనట్టు కానీ, అంటే శాస్త్రీయమైనట్టు కానీ, అశాస్త్రీయమైనట్టు కానీ ఏ కర్మను ప్రారంభించుతున్నాడో దానికి ఈ ఐదును కారణములై ఉన్నాయి. అది ముఖ్యంగా ముందు ఇమీడియట్గా మనం చేసేటటువంటి పని దేని ద్వారా చేస్తాము అంటే శరీరం ద్వారా చేస్తాం. కాలు, చెయ్య, వీటి ద్వారా మనం ఏ పనైనా చేస్తాం. తర్వాత కుర్చీలోంచి కదలకోకుండా వాక్కు ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక ఆజ్ఞ ఇవ్వడం, ఒక రాజుగారు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక సీఎం గారు ఒక జీవో పాస్ చేశాడు అని అంటే పనులు జరుగుతుంటాయి. చూసారా, మనం కూడా ఇంట్లో మనం చెప్పిన చేసేటటువంటి పిల్లలు కానీ, పనివారు కానీ, భార్య కానీ, భర్త కానీ ఇట్లాగా పలానా పని చేయండి అని అంటే అట్లా చేస్తాం. అంటే వాక్కు ద్వారా కొన్ని పనులు జరుగుతాయి, శరీరం ద్వారా కొన్ని పనులు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అవి శరీర, వాక్కు, మనస్సు అని వీని చేత న్యాయమైనట్టు కానీ, అన్యాయమైనట్టు కానీ. అది న్యాయమా అన్యాయమా అనేది తర్వాత దాని ఫలితం వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ పని జరగటానికి ఇవి ముఖ్యంగా పనిచేస్తాయి. మరి ఆత్మ అనేటటువంటిది ఏం చేస్తుందండి? ఇంద్రియాలతో సంబంధం లేదు, బ్రెయిన్తో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు. ఈ పనులన్నీ చేసేటప్పుడు మాత్రం చూస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షిపోతుంది. అదే భగవంతుడు. అంటే నాకు భగవంతుడు చేస్తున్నాడు కాదు, భగవంతుడు చూస్తూ ఉంటాడు, చేయడు, చూస్తూ ఉంటాడు. చేయటానికి అనుకూలమైనటువంటి శరీరాన్ని నీకు ఇచ్చేసి, చేయటానికి అనుకూలమైనటువంటి బుద్ధిని ఇచ్చేసి, చేయటానికి కావలసినటువంటి ఇంద్రియాలన్నీ ఇచ్చేసి, అన్ని పవర్స్ అన్నీ నీకు ఇచ్చేసి, అన్నీ ఇచ్చినా కూడా ఆయన వచ్చి నీకు వంట చేసి పెడతాడా? అందుకని చాలామంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే అన్నీ దేవుడు చేస్తున్నాడండి నాకు అంటారు. దేవుడు ఏమీ చేయడు. ఇది తెలిసినటువంటి మహానుభావులు అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఫిలాసఫీ అంటే తెలుసు. చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్తగా చెయ్యాలి. ఏంటి చూసి ఏం చేస్తాడు చివరికి? ఇప్పుడేం మాట్లాడు. ఈ పోయిన తర్వాత వీడికి సంబంధించినట్టు బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇందా మనం చెప్పుకున్నామే, దానిలో ఉంటాయి పాప పుణ్యాల చిట్ట. ఇది ఇప్పుడు బ్లాక్ బాక్స్. గతంలో మిగిలిపోయిన బ్లాక్ బాక్స్లో కొన్ని మొత్తం మిక్స్ చేసి ఉండ చేసి, అప్పుడు ఈ ఉండని ఏ గర్భానికి సూటబుల్లో చూసారా, ఈ వెధవ ఇన్ని నికృష్టమైన వేషాలు వేసాడు కాబట్టి నికృష్టమైనటువంటి జన్మ ఆ తల్లి గర్భంలో వేసేస్తాడు. అదేమంటే ఏమంటున్నాడు మళ్ళీ ఆయన, యూ హ్యావ్ సెలెక్టెడ్ యువర్ మదర్. నేను కాదు, మళ్ళీ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. ఎందుకు? నీ గుణాలకి, నీ వాతావరణానికి, నీకున్నటువంటి మానసిక స్థితికి సరిపడా గర్భం మ్యాచింగ్. ఇటు పక్కన ఏబిసిడు, ఇటు పక్కన ఏబిసిడి మ్యాచ్ చేయమంటారు చూడండి. మనకి 5 మార్కులు 6 మార్కులు ఉంటుంది అట్లాగనమాట. ఏది మ్యాచ్ అయితే
ఈ జీవుడు ఆ మ్యాచ్ గలటువంటి ఆ తల్లి దగ్గరికి ఆ గర్భంలోకి ప్రవేశిస్తాడు. చూసావా, ఆయన కూర్చుని సింపుల్గా పజిల్ ఆడతాడు. మనతో పజిల్ అంటాడు, ఏ గళ్ళు ఏది ఎక్కడ పెట్టాలో పెడతాడు, అంతవరకే. ఆయన అన్నీ చేస్తాడని చెప్పి అన్నీ ఆయన మీద తోసేసి మనం ఏమీ చేయకోకుండా కూర్చుంటే ఉపయోగం లేదు. ఇది తెలుసుకున్న మహానుభావులంతా చాలా వాయువేగంగా ముందుకెళ్ళారు. ఇది తెలుసుకోకపోతే ఎప్పటికీ కూడా ఇదిగో ఇలాంటి విగ్రహారాధన చేసుకుంటూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ అన్నీ ఆయనే చేస్తాడని చెప్పి మిస్కన్సెప్ట్తో ఉంటాం. అనవసరంగా జీవితం వెళ్ళిపోతాం. పోనీ అన్నీ ఆయన చేస్తున్నాడంటే పూర్తి సరెండర్నెస్ ఉందంటే అది లేదు. పూర్తి సంపూర్ణ భావంతో ఉండి అన్నీ నాకు ఏది ఆ నామదేవుడు కనుక పాండురంగ విఠల్ 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 అంటూ అడుసు తొక్కుతూ ఉంటాడే, అడుసు తొక్కుతా విఠల్ 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 అంటాడు. చిన్నపిల్లవాడిని చూడవా అని చెప్పేసి ఆడ ఆవిడ గారు అక్కడ దించి వెళ్ళిపోతే ఆ పిల్లోడు అడుసులోకి వచ్చేస్తే అడుసును కూడా తొక్కేస్తాడు. అంటే అంత నామమహిమలో ఉండిపోతాడు. అంత ఒళ్ళు తెలియనటువంటి అన్నమాచారిలాగాను, త్యాగరాజులాగాను, మీరాబాయి లాగాను, సక్కుబాయి లాగాను మనం అంత సంపూర్ణమైనటువంటి డెడికేషన్తో ఉంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. మనం అట్టా కాదుగా. రండి, కొన్ని మనం చేసుకుంటూనే ఊరికే కథ ఏదో కథ చూడవయా చూడు అని చెప్పి ఊరికే ఆయనకు చెప్తుంటాం. ఆయన చెప్పాం కదా అన్నీ ఆయన చూసుకుంటాడనే ధైర్యం కూడా మనకు లేదు. మన విశ్వాస స్థాయి ఏంటో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పేశారు. ఆ సర్కస్ వాడు కనుక అటు ఇటు తిరుగుతూ పిల్లవాడిని అది ఆ కథ గుర్తొస్తే మన విశ్వాస స్థాయి ఏంటో తెలుసు. కాబట్టి ఇక్కడ జ్ఞానవంతుడిగా తయారవటం అంటే ఇదే. ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రతిదాన్ని తీసుకెళ్ళి దేవుడికి ముడిపెట్టేసి అన్నీ ఆయన చూస్తాడు అనుకునేటటువంటి కళ. చూస్తూ ఉంటాడు, చెయ్యడు, నీకు ఏమీ చేయడు. దేవుడు ఏదో చేస్తాడని మాత్రం మీరు అనుకోవద్దు. ఎప్పుడు చేస్తాడు మరి, లేకపోతే ఎందుకు పూజిస్తారు? ఎప్పుడు చేస్తారంటే నీ ప్రయత్నం 90% అబోవ్ ఉంటే. నారాయణ కాలేజీలో ఐఐటికి ఎప్పుడు సెలెక్ట్ చేస్తాడు మనని? ఐఐటి స్టూడెంట్గా ఐఐటికి సీట్ రావాలని ఎప్పుడు 100 మందిలో ఒక 10 మందిలో 20 మందిలో సెలెక్ట్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళు కష్టపడి బాగా చదువుతున్నారు కాబట్టి వీడికి ట్రైనింగ్ ఇస్తే వీడు డెఫినెట్గా సీటు కొడతాడు, నా ఇన్స్టిట్యూట్కి ఏదో పేరు వస్తుంది. అంతేగాని 100 మందికి వస్తాయని ఆయన చూస్తాడా? అట్లాగే మన ప్రయత్నం మోరుగా ఉంటేనే దేవుడి కృప మోరుగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడి యొక్క ఫిలాసఫీ. మనం చెప్పాలి అని అంటే ఇది చెప్పాలి. శ్రీకృష్ణుడి ఫిలాసఫీ అది. నువ్వు కష్టపడి ఒళ్ళొచ్చి జ్ఞానంతో బుద్ధితో రైట్ వేలో ధర్మబద్ధంగా నువ్వు పని చేస్తూ ఉంటే అప్పుడు ఆయన సహాయకారిగా ఉండి దాన్ని 100% సక్సెస్ చేస్తాడు. అంతేగాని అన్నీ ఒక దండం పెట్టేసినందు మాత్రాన సింపుల్గా ఒక 50 రూపాయలు కొబ్బరికాయ కొట్టేసినందు మాత్రాన ఈ మొత్తం ఆయన చూసుకుంటాడు అనేది కొత్త శుద్ధ మాట. దేవుణ్ణి నమ్మకండి. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? దేవుణ్ణి నమ్మకండి. దేవుణ్ణి నమ్మేటట్టయితే నామదేవుళ్లాగా నమ్మాలి. మన వల్ల కాదు. అంత పూర్తి శరణాగతి మన వల్ల కాదు. లేదా కనీసం ఈ రియాలిటీ అన్న తెలుసుకోవాలి. ఆయన చూస్తూ ఉంటాడు జాగ్రత్త అనేటటువంటిదన్నా తెలిస్తే మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లాగా మనుషుడు శరీరము, వాక్కు, మనస్సు అని వీటి చేత చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, సాక్షియగు ఆత్మను కర్త అయిన తలంచువాడు అవివేకి. చూసారా, లోపల మన నుండి నడిపించేటటువంటి ఆత్మ అనేటటువంటి ఒక శక్తి ఉందే, దానికి అంటుతాయి అనుకుంటున్నారేమో. దానికి ఏ పాపం పుణ్యం అంటదు. చూసారా, దానికి ఏం సంబంధం లేదు. ఉదాహరణ చెప్పాలంటే కరెంటు వైర్లో మన ఇంట్లోకి వచ్చినటువంటి కరెంటు మీటర్లో స్టోర్ అయ్యి ఉంది, చక్కగా వైరింగ్లో స్టోర్ అయ్యి ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ ఇష్టం. దానికి ఎర్ర బల్బు పెట్టుకుంటావా, పచ్చ బల్బు పెట్టుకుంటావా, తిరిగేది పెట్టుకుంటావా, ఆ మిక్సీ లాంటిది ఆడేది పెట్టుకుంటావా అనేది నువ్వు దాన్ని ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. నువ్వు ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. లేదు అంటే సరదాగా ఒకసారి చేయి పెట్టి చూద్దామంటావా? చూసావా, అది మనం ఉపయోగించుకునే తీరు దానికి కూడా ఉపయోగపడుతుంది. చిచ్చి ఈ జన్మ నాకు అవసరం లేదని చెప్పి పట్టుకున్నాం అనుకోండి, దానికి కూడా ఉపయోగపడుతుంది, తీసుకెళ్ళిపోతుంది. అంటే ఉపయోగించుకునే తీరును బట్టే భగవంతుడు ఉపయోగపడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రకమైనటువంటి ఆత్మశక్తి మనం రైట్ వేలో ధర్మబద్ధంగా ఈ శరీరాన్ని, వాక్కుని, మనస్సుని, ఈ ఇంద్రియాలని
జాగ్రత్తగా పృథివీ పట్టుకుని ఒక రైట్ వేలో ఒక పద్ధతిగా కనుక నడిపిస్తాము అని అంటే ఆత్మశక్తి, అదే దైవీ శక్తి ఇంకా ద్విగుణీకృతం చేస్తుంది. లేదు నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండి అహంకారంతో మరి రకరకాలైనటువంటి విభేదాలతో నాని అనేటటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసాలతో ప్రతిదీ విమర్శిస్తూ జీవితాన్ని ఇలాగే గడుపుకున్నావా, అంత నెగిటివ్ ఎనర్జీ కూడా అదే వేస్తుంది. అన్నిటికీ కారణం. కాబట్టి ఉపయోగించుకునే తీరును బట్టి ఉండాలి. తత్రైవం సతి కార్తారా మాత్మానం కేవలం తుయః పశ్యత్య కృతబుద్ధిత్వాన్ నస్య పశ్యతి దుర్మతి. కర్మ విషయం దిట్లుండగా ఎవడు సంస్కరింపబడినటువంటి బుద్ధి గలవాడగుటిచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మము యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపం ఎరుంగున్నాడు. ఇక్కడ ఆత్మ అంటే ఇట్స్ మీన్ దైవం అనుకోండి. ఆత్మ అంటే దైవం, రాముడు కృష్ణుడు ఎవరెవరు ఇష్టం వచ్చిన దైవం వాళ్ళు అనుకోండి. అన్నీ ఆయన చేస్తున్నాడు అని చెప్పి ప్రతిదీ ఆయనకి అంటగట్టేసేస్తే అంతకంటే అవివేకం లేదు. దొంగోడు కూడా దండం పెడతాడు, అవునా కదా? దొంగోడు దండం పెడతాడు. దొంగతనం సక్సెస్ అవ్వాలని దొంగోడు కూడా దండం పెడతాడు. అమ్మయ్యా ఇవాడు ఒక ఇల్లు అనుకున్నాను, 2-3 ఏళ్లలో దోపిడీ చేయగలిగాను, ఇదంతా దేవుడు మహిమ అని ఆడు అని నేనేదో ఒకరికి సాయం చేద్దామంటే 10 మందికి సాయం చేసి శక్తి ఇచ్చాడని చెప్పి మనలాంటి వాళ్ళు అని ఇక దేవుడికి ఇదేం లేదా? కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా దేవుడు చేసేస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు అని, ఇదంతా ఆత్మే నడిపిస్తుంది అని మన ప్రయత్నం ఎక్కడ మానేస్తామేమో. పైగా మనం చేసేటటువంటి తప్పులకి ఒప్పులకి వీటన్నిటిని ఆయన్ని బాధ్యుడిని చేస్తామేమో అని చెప్పి అంతగట్టిగా చెప్తున్నాడు. నాదేం బాధ్యత లేదు. ఇంకోడైతే ఈ మొక్కులు దండాల కోసం అయినా సరే మీకెందుగా నేను చూసుకుంటా. చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమంటారు, అసలు మనం అప్లికేషన్ జేబులోంచి తీసి ఇవ్వబోయే నేను చూసుకుంటా. ఆయన ఏం చూశాడో దానిలో ఏం రాసామో ఆయన ఏం చేయాలో ఒకటి నేనున్నాగా, నేనున్నాగమ్మా అంటాడు. ఇప్పుడు అక్కడెక్కడో తెలంగాణలో ఎలక్షన్ ఏదో జరుగుతుంది, ఏదో మొత్తానికి మున్సిపల్ ఎలక్షన్. ఒక కౌన్సిలర్ అంటున్నాడు, అక్కడ అంటులు దోముతూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను మీలో వాడినే కదా అని చెప్పి అంటులు దోముతూ వాడు చెప్తున్నాడు, నేను మీ ఇంటికి పెద్ద కొడుకుని, అన్నీ నేను చూసుకుంటా. ఆవిడ ఇంకా చెప్పలా, నోరు తెరిచి అయ్యా మరి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పబోతుంది. నేను మీ ఇంటికి పెద్ద కొడుకమ్మా, అసలు నువ్వేం మాట్లాడమో, నేనున్నా అంటున్నాడు. నిజంగా అంత హామీ ఆయన ఇవ్వడు, ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా ఇవ్వడవు. కానీ నిన్ను దేవుడిగా తయారు చేయడానికి కూర్చున్నాడు ఆయన. మనిషిని మాధవుడిగా తయారు చేయడానికి కూర్చున్నాడు. దేహి అని అడుక్కుంటానికి ఒక భక్తుడు ఆయన పైనుండి ఇలా ఇచ్చేవాడు గాను, మనం తీసుకునేవాళ్ళం గాను, అది ఎప్పటికీ ఇలాగే ఉంచేటట్టుగా ఆ మనస్తత్వంతో లేడాయన. ఆ మనస్తత్వంతో ఉండేటట్టయితే కుచేలుని తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కింద కూర్చుని కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకుంటాడా? శ్రీకృష్ణుడి ఫిలాసఫీ అర్థం చేసుకోవాలని అంటే చాలా కష్టం. శ్రీకృష్ణుని ఒక దేవుడిగా చూసేసి ఒక దూరంగా పెట్టామని అంటే అది దూరంగా ఉన్నంతకాలం దూరంగానే ఉంటాడు. ఆయన మన స్నేహితుడు, మనకి హితాభిలాషి. ఆయన చెప్పేటటువంటి తండ్రిలాగా, తల్లిలాగా, స్నేహితుడిలాగా మనగా తయారు చేయడానికి పూనుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ ఫిలాసఫీ. అంత గొప్ప ఫిలాసఫీ చూసారా? అట్లాగా కర్మ విషయంలో ఇట్లా ఉండగా ఎవడు సంస్కరించబడినటువంటి బుద్ధి గలవాడు వచ్చే నిరపదుడు ఆత్మను కర్తగా తలంచున్నాడు. అట్టి అవివేకి కర్మ యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ రూపం అది ఎవరికాళ్ళు ఏంటంటే అన్నీ ఆయన నడిపిస్తున్నాడు అనే దృష్టితో, అంతా లోపల ఉండి ఆయనే నడిపిస్తున్నాడు అనేటువంటి దృష్టితో ఆయనకి ఆపాదించవచ్చు. ఆయన ఎప్పుడు తలుచుకుంటాడు అని అంటే 90% నువ్వు రైట్ వేలో ధర్మబద్ధంగా పోరాడుతున్నప్పుడు మాత్రమే వెనకాల కూర్చుంటాడు. ప్రతి యుద్ధానికి ఆయన యుద్ధంలో అందరికీ సపోర్ట్ చేయాలి. ఆయన ధర్మబద్ధంగా ఎవడున్నాడో, నిజమైనటువంటి రైట్ వేలో వెళ్తున్నటువంటి వాడు ఎవడో, నీతిమంతులు ఎవరో చూసారా, అటువంటి వారి వెనకాల ఉన్నాడు ఆయన. సేమ్ మన వెనకాల ఉంటాడు, ఉండడనేం కాదు, ఉంటాడు. నీకు లిఫ్ట్ కూడా ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఎక్కటానికి 10 అడుగులు ఎక్కి అలిసిపోయి 11వ అడుగు దగ్గర అవతలకి వెళ్ళబోయే లోపల నువ్వు అలిసిపోతున్నప్పుడు
10వ అడుగు చివరి వరకు కూడా చూస్తూనే ఉంటాడు వీడు ఎక్కడానికి ప్రయత్నించాడా లేదా అని. 10 అడుగులు దాటి 11 అడుగు దాటితే చాలా అవతలకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో అలిసిపోతున్న టైంలో లిఫ్ట్ ఇస్తాడు తప్ప అసలు 1వ అడుగు ఎక్కకపోకుండా ఏంటి మన నుంచి వెనక నుంచి తొయ్యడేంటి, భగవంతుడు మనకేం హెల్ప్ చేయట్లేదేంటి అని అంటే అసలు ముట్టు కూడా అప్పుడు కలుగుద్ది ఉన్నాడా అసలు లేడా అని సందేహం. చూసారా, ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం అప్పుడు కలుగుద్ది. అప్పటి వరకు కూడా చూసారా, ఆనాడు ద్రౌపది మొట్టమొదట ఆవిడ భయంకరంగా ఆ సన్నివేశం, ఆ ధర్మరాజు ఓడిపోయి ఈవిని తాకట్టు పెట్టేసేసి పిలుసురండి రాణివాసంలో కూర్చున్నటువంటి ద్రౌపదిని పిలుసురండి అని అంటే, లేదు నాకు ఒంట్లో నలతగా ఉంది. అప్పుడు ఆవిడ పీరియడ్స్ టైం అట. ఆ పరిస్థితి అది అలా ఉంది. ఎందుకు అని అంటే ఇట్లాగా మిమ్మల్ని జూదంలో ఓడిపోయాడండి ఆయన ఓడిపోతే నాకు సంబంధం ఏంటి, కాదు మిమ్మల్ని కూడా పెట్టాడండి తాకట్టు. ఆయన ఓడిపోయినాక నన్ను తాకట్టు పెట్టాడా, నన్ను తాకట్టు పెట్టినాక ఆయన ఓడిపోయాడా? ఓడిపోయినోడికి తాకట్టు పెట్టే అధికారం లేదు కదా. తన కూడా తన పందెంలో కాసుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని తాకట్టు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి నన్నోడినా అని చెప్పి క్వశ్చన్ వేస్తుంది. ద్రౌపది ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ గాడ్. ఆవిడ దైవ స్వరూపం, ఆవిడ దేవతామూర్తి, ఆవిడ యజ్ఞకుండంలోంచి పుట్టినటువంటి ఆవిడ. కాబట్టి ఆయన ఓడిపోయాడండి ఫస్ట్, తర్వాత మిమ్మల్ని తాకట్టు పెట్టాడండి. అయితే ఆయనకి రైట్ లేదు, నన్ను తాకట్టు పెట్టే రైట్ లేదు. ఎవరికి రైట్ ఉంటుంది నన్ను తాకట్టు పెట్టే రైటు? భర్తకు ఉండాలి కదా. నా భర్త పోస్ట్లో ఆయన బానిస అయిపోయాడు. ఆయన బానిస అయిపోయేంత స్థితి వరకు ఆయన జూదవాడి నన్ను నేను తాకట్టు పెట్టుకుంటున్నానని నాకేమైనా చెప్పి చేశాడా? అక్కడ కూడా అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్కి వాళ్ళు సమాధానం చెప్పలేక దుర్యోధనుడు వెంటనే వాడిని పిలిచి ఆడవాడు కీచకుడు వాడిని పిలిచి లాక్కురండి, ఇవన్నీ మనం సమాధానం చెప్పలేమంటే ఆవిడ పట్టుకుని ఆ జుట్టు పట్టుకుని ఆ రాణివాసంలోంచి లాక్కొస్తూ ఉంటే అసలు ఆ సన్నివేశం బమ్మెర పోతన గారు రాస్తారు. ఒక పక్కన బ్లీడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కొలువులోకి లాక్కొస్తే వచ్చినాక ఇదే న్యాయం ఇట్లా చేసుకొచ్చారేంటి అని చెప్పి, చూడండి తాతయ్య అని చెప్పి భీష్ముడి దగ్గరికి వస్తే, అమ్మ నేను చెప్పాను ఇది రైట్ వే కాదు, ఇది పద్ధతి కాదని చెప్పాను, మరి రాజుగారు తీసుకోవాల్సిన డెసిషను అని చెప్పేసి మౌనంగా కూర్చొని ఉంటాడు. చూసారా, ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఏమిటండి ఇది, ఈ గొడవ ఏంటండి, మామగారు ఏంటి ఈ పరిస్థితి ఏంటి, ఇట్లా తీసుకొచ్చారేంటి అని చెప్పి మొత్తుకుంటే ఆయన గుడ్డివాడుగా, ఆయనకేమి వినపడినట్టుగా చెవిటివాడుగా నటిస్తాడు. కృపాచార్యుడి దగ్గరికి వెళ్తారు, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తుంది, గురువులు పెద్ద పెద్ద పండితులు, మరి వీళ్ళందరి దగ్గరనే అడుగుద్ది న్యాయం. ఎవరు నోరు మెదపలేరు. కర్ణుడికి కూడా చూస్తుంది, ఇంత ధర్మజ్ఞానం కలిగినటువంటి వాడు, దాతవి, ఇంత దానగుణం కలిగినటువంటి వాడు, ఏంటి ఈ పరిస్థితి అని అంటే, ఆయన ఉప్పు ఆయన కారం తింటున్నాను కాబట్టి నేను మాట్లాడలేను అనేటువంటి పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉండిపోతాడు. చూసారా, ధర్మ సంకటం ఏర్పడుతుంది, ఎవడు మాట్లాడలేడు. దుర్యోధనుడికి భయపడి కొంతమంది, దుర్యోధనుడు ఉప్పు కారం తింటున్నాం కదా అని ద్రోణాచార్యుడు లాంటి గురువులు కొంతమంది, భీష్మాచార్యుడేమో నేను రాజరిక పరిపాలనలో రాజు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో నేను ఏనాడు జోక్యం చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసి కూర్చున్నానని చెప్పేసి ఆయన కూర్చుంటాడు. చూసారా, ఈ ఎదలతో సంబంధం లేదు మనకని చెప్పి అప్పుడు మొదలు పెడతాయి కృష్ణ అని. అప్పుడు కానీ ఆయన దిగి వస్తాడు. అప్పటి వరకు వెయిటింగ్. మరి ధర్మరాజు జూదం ఆడేటప్పుడు నువ్వు అది కట్ చేయొచ్చు కదా, అనవసరంగా ఇక్కడ దాకా కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు కదా అని చెప్పేసి కృష్ణుని అడుగుతారు. ఆయన అసలు ఏనాడు నన్ను తలవలా, ఓడిపోతున్న కొద్దీ ఇంకా మళ్ళీ గెలుస్తాననేటటువంటి పట్టుదలతో పందెం వేస్తూనే ఉన్నాడు. కానీ ఈ పందెం అన్నా నన్ను గెలిపించని చెప్పి కృష్ణుడిని ప్రార్థించలేదట. అంటే జూదం మొత్తం అలా ఉంటుంది, ఎవరిని వేస్తానే ఉంటారు, పోతానే ఉంటాయి కోసులో, లోన బయటలాగా. చూసారా, ఆయన పొరపాటును కూడా తలవలా. ద్రౌపది మాత వెంటనే మేల్కొని కృష్ణుని ప్రార్థించింది కాబట్టి అక్కడితో ఆపి గబగబా వచ్చి అక్షయమైనటువంటి చీరలు ఒలువులు ఇస్తూ వచ్చాడనమాట. అట్లాగా భగవంతుడు ఏదో చేస్తాడని చెప్పేసి మనం ఏం చేయకుండా కూర్చుంటే కుదరదు. మనం అన్నీ చేసి చివరికి భగవంతుడి వైపు చూస్తే అప్పుడు ఆయన పలుకుతాడు అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవడానికి ఇట్లా చెప్తుంటారు. కాబట్టి అసంగమగు ఆత్మను కర్తగా భావించవద్దు. అసలు సంగమం అవలా, నీలో ఉందంతే. నీలో ఉన్నటువంటి ఆత్మ నీతో సంగం కాల, ఆత్మకి మనసుకు సంబంధం లేదు. చూసారా, అన్నిటినీ చూస్తూ ఉంటుంది, అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది తప్ప దానికి ఏమంటుంది. ఎలాగా, అదేంటి లోపలుండి అన్నీ చూస్తూ
అన్నిటిని వాచ్ చేస్తున్న దానికి ఆ సంగమం ఎందుకు జరగలేదంటే జరగదు. ఎట్లాగా? సూర్యుడి యొక్క సూర్యరశ్మి సమానంగా భూమి మీద పడేటప్పుడు మురుగుంట్లోనూ పడుద్ది, బంగారు పాత్రలోనూ పడుద్ది. మంచివాడి మీద వెలుగు పడుద్ది, చెడ్డవాడి మీద వెలుగు పడుద్ది. చూసారా? దానికి మాత్రం మంచి చెడుతో సంబంధం లేదు. మంచివాడి మీద పడ్డాం కాబట్టి మంచివాడి లక్షణాలని దానికి వెళ్ళటం కానీ, మురుగుంట్లో పడింది కాబట్టి దాని దుర్గంధం అంతా సూర్యుడికి చేరటం అనేటటువంటిది కానీ జరగదు. అట్లాగే ఆత్మ కూడా అంతే. నీలో ఉండి నిన్ను చూస్తూ నీకున్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటుంది. అదే దైవము తప్ప దానికి మాత్రం ఏమీ అంటదు అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దోషం ఎవరిది అని అంటే బుద్ధిది, అంటే మనస్సుది. నేను చేసేటటువంటి పనుల యొక్క ఫలితం ఇంత దుఃఖకరంగా ఎందుకు వచ్చినాయి అని అంటే నీ బుద్ధి ప్రభావం వల్లనే, నీ మనసు ప్రభావం వల్లనే వచ్చింది తప్ప దీని ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ అంటే ఇట్ మీన్స్ దైవం. ఆ దైవానికి సంబంధం లేదు. దైవం సాక్షిభూతుడు అనేటటువంటి విషయం చెప్తాం. కాబట్టి అట్టి నిష్క్రియ అసంగ ఆత్మను కర్త అని మనుషుడు ఎలా చెప్పుతున్నాడు అంటే అజ్ఞానం వల్ల ఇదంతా లోపలుండి ఆయనే జరిపిస్తున్నాడు. ఆయన చెప్పబట్టే నేను చేశాను, ఆయన ఇచ్చిన ఓపికతోనే ఇది చేశానండి. దొంగతనం చేసినవాడు కూడా అంటాడు, దొంగతనం చేసినవాడు కూడా దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి చేయగలిగే 4 దొంగతనాలు ఈ సంవత్సరం 5 చేయదలుచుకున్నాను, 50 చేశాను అనుకుంటాడు. ఈ సంవత్సరం 50 లక్షలు టర్న్ ఓవర్ చేద్దాం అనుకున్నాను, 2-3 కోట్లు టర్న్ ఓవర్ చేయగలిగానని చెప్పి వ్యాపారస్తుడు ఎట్టా అనుకుంటాడో ఆ స్టూవర్ట్పురం దొంగ కూడా అనుకుంటాడు. నేను హార్డ్లీ 5 జరిగితే చాలు, 5 చేస్తే చాలు అనుకున్నాను, 50 దొంగతనాలు కుదిరి నేను లక్కీగా. మురళీకృష్ణ గారి ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటే ఆ పక్కింటి ఆయన కూడా దొరికాడు నాకు. సరే, అంటే అన్నిటికీ భగవంతుడే అని చెప్పేసి అంటగడతామేమో అని చెప్పి ఆయన చాలా జాగ్రత్త పడతాడు. నాకేం తూచి మీ ఆటలు నాకేం సంబంధం లేదు, నేను చూస్తూ ఉంటా. చూసారా? అందుకని ఇక్కడ గుడ్డిగా నమ్మేసి అన్నీ ఆయన చేసేస్తాడని అనుకోవద్దు. మనం చేయవలసింది చాలా ఉంది. ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, నాస్తికుడు తయారయ్యాడు అనకాపల్లిలో వచ్చాక అనుకుంటున్నారు. కాదు, మనం తయారు చేసుకునే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అనకాపల్లి ఇప్పుడు అనకాపల్లి క్లాస్ గురించి ఒక అరగంట మాట్లాడుకుందాం. తర్వాత యస్య నాహద్వితో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాం లోకాన్ హంతిన నిబధ్యతే. ఎవనికి నేను కర్తను అను తలంపు లేదో, ఎవరి యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడి ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవంగా ఏమీ చంపుటలేదు, మరియు అతడు బంధింపబడుటూ లేదు. అంటే ఏ పని చేసినా నేను కర్తను కాను. కర్త కర్మ క్రియ అన్నీ ఆ భగవంతుడే, ఆ ఆత్మే, ఆ రాముడే, ఆ కృష్ణుడే, ఆ అల్లానే అని గనక సర్వం అంత గొప్పగా ఆయనకి సరెండర్ అయితే అప్పుడు నువ్వు చేసేటటువంటి పనికి తప్పు ఉప్పుల్ని ఎంచడు, సుఖ దుఃఖాలు నీకు అంటావు. నేను చేయదలుచుకున్న పని నాకు ఇచ్చినటువంటి ధర్మ ప్రకారం నేను చేశాను. తల్లి పని చేసింది, తండ్రి పని చేశాడు, డాక్టర్ వృత్తి చేసుకున్నాడు. చూసారా? ఇంజనీర్ వృత్తి చేసుకున్నాడు. ఇందులో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. ఈ పని చేస్తే ఈ ప్రాజెక్టుకి నన్ను ఇంజనీర్గా పెడితే నా జీతంతో పాటు 10 లక్షల జీతంతో పాటు నా గీతం ఒక 10 కోట్లు వస్తుంది, గీతం అని ఎక్స్పెక్ట్ చేసాడు అనుకో, అప్పుడు వీడికి అన్నీ అంటుతాయి. నన్ను అపాయింట్ చేశారంతే, నేను చెయ్యాలి. ప్రకాశం బ్యారేజీ కట్టినప్పుడు ఆ మహానుభావుడు ఎవరంటారు, మోక్షగుండం ఎలాంటి వాళ్ళు ప్రసాద్ గారు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు, ఇంకొక ఆయన పేరు చెప్తారు, ఇట్లాంటి వీళ్ళు. అలాగే ధవళేశ్వరం ఆనకట్ట కట్టినప్పుడు ఆయన ఎవరు, కాటన్ ద్వారా ఆయనకి బ్రిటిష్ వాళ్ళు పని అప్పచెప్పారు. ఇక్కడ ఏదో ఈ కోస్తా ఆంధ్రాకి ఆ వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, ల్యాండ్ చూస్తేనే మంచి ఫెర్టైల్ ల్యాండ్, మంచి బ్లాక్ కాటన్ సాయిల్, ఇదంతా పంటలు పండటానికి అనుకూలమైనటువంటి ల్యాండ్ ఇది. కానీ నీళ్లు నిల్వ ఉండటంలా, పైనుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. వీటిని ఎక్కడ స్టోర్ చేయగలిగితే
2-3 జిల్లాలకు ఆ ప్రాజెక్టు ఉపయోగపడుద్ది అని అంటే ఆయన గుర్రం వేసుకుని ఆ రోజుల్లో మరి ప్రయాణ సౌకర్యం లేదే అరటిపళ్ళు గెల దాన్ని ఏలాడి తీసుకుని వాటర్ ఒక పక్కన తోలుతిత్తులో వాటర్ ఏలాడి తీసుకుని ఆ గుర్రం ఎక్కి ఒంటరిగా బ్రిటిష్ వాడైనా కానీ ఎక్కడ కట్టాలా అని చెప్పేసి ఇదిగో ఈ దాదాపు గుంటూరు కృష్ణా జిల్లా నుంచి ఈ అడవుల ప్రాంతం అంతా నడుచుకో ఆ గుర్రంతో వెళ్తూ చివరికి ధవళేశ్వరం దగ్గర దీన్ని స్టోర్ చేయవచ్చు అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ వచ్చే ఈ ట్రావెలింగ్లో ఆయనకి నిమోనియా అనేటటువంటి వ్యాధి సోకింది చూసారా. చూస్తే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే లండన్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంది కానీ రమ్మని చెప్పేసి వెనక్కి పిలిచిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్తావా ప్రాజెక్టును మరి మనం స్టార్ట్ చేయడానికి నువ్వు నిర్ణయించావు, మరి నువ్వు కడతావా అని అంటే ఇంకోడైతే ఎందుకులే బాబు నేను మళ్ళీ నిమోనియా బారిన పడతానేమో, అక్కడ కట్టుకొని మీరు ఏమన్నా అపాయింట్ చేసుకోండి. కాదు, ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు నన్ను ఉంచుతారా అని అడిగాడండి. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ నా చేతులతో పూర్తి అయ్యే వరకు నన్ను చేయనిస్తారా అన్నాడంట. చూసారా, అంత డెడికేటెడ్గా చేశారు మరి అటువంటి మహానుభావులు. అటువంటి వాడిని మరి ఇవాళ విగ్రహాలు పెట్టి కొలుస్తున్నామంటే ఆ రేంజ్కి చూసారా. ఇవాళ విగ్రహాలు పెట్టి కొలుస్తున్నారు అని అంటే అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఒక విగ్రహం పెట్టారంటే అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు పెడతారనుకోండి వీధికి కొన్ని విగ్రహాలు, అట్లా కాకుండా అట్లా కనుక చేయగలిగితే దానికి సంబంధించినటువంటి పాపం కానీ పుణ్యం కానీ నీకు అంటదు చూసారా. అప్పుడు కర్త ఆయన అవుతాడు, భగవంతుడే కర్త అవుతాడు, నిన్ను ఒక పనిమిట్టుగా యూజ్ చేసుకుంటాడు చూసారా. అట్లాగా ఎవరికి నేను కర్తను అని తలంపు లేదో, ఎవరి యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడి ప్రాణం. అంటే నేను చేస్తున్నాను ఏంటంటే కర్తృత్వ భావం ఉన్నది కాదు, అంత డెడికేటెడ్గా చేస్తుంటారు. కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి జీతంతోనూ సంసారంతోనూ లోకంతోనూ సంబంధం లేదు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే వరకు వాడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు, అన్న ఆహారాలన్నీ మానేసి. అది అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఆ రకంగా దానికోసం కృషి చేయాలి. మొన్న కరోనా టైంలో మన ల్యాబొరేటరీ మన తెలుగు వాళ్ళది అది మరి ఆ మందు కనిపెట్టడానికి అహర్నిశలు సైంటిస్టులు కొంతమంది చూసారా. చావు బతుకుల మధ్య మరి ఆ క్రిమి వాళ్ళకి అంటుద్ది అనే విధానం తెలుసు, కానీ వాళ్ళు డెడికేటెడ్గా కొంతమంది చేశారు. అలా ప్యాషనేట్గా ఉంటారు కొంతమంది చూసారా. నాకు అప్పచెప్పింది గవర్నమెంట్, నేను చేయాల్సింది ఏమైనా సరే, చావును కూడా తాకట్టు పెట్టి చేసిన వాళ్ళు కొంతమంది. అటువంటి కర్తృత్వ భావం అంటే సమాజ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజం అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో ముందు కనుక వెళ్తే నీకు ఏ బంధం ఉండదయ్యా, ఆ కర్మబంధాల నుంచి నువ్వు తప్పుకుంటావు. కాబట్టి అహంకారం కానీ నేను కర్తనని తలంపు కానీ లేని వానికి, బుద్ధి విషయములందు కానీ కర్మలందు కానీ అంటని వానికి ఈ ప్రాణులన్నింటినీ వధించినట్లే చూసారా. ఇక్కడ నా ధర్మం ఏంటి అని అంటే నేను యుద్ధం చేయాలి. నేను రాజుని, అర్జునుడు రాజు, క్షత్రియ ధర్మం ఏంటి, శత్రువుని తుదమట్టించాలి, యుద్ధం చేయవలసింది. నేను అడుగు తింటానంటే కుదరదు, అడుగు తినే కేటర్ నీది కాదు. నువ్వు క్షత్రియుడు, నీ రాజ్యాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. నీకున్నటువంటి హక్కు భుక్తమైంది, నీకున్నటువంటి హక్కుని నువ్వు కాపాడుకోలేకపోతే ప్రజా సంక్షేమం గురించి అసలు నువ్వేం పరిపాలిస్తావు చూసారా. ఎట్లా తయారు చేస్తున్నాడు చూడండి శ్రీకృష్ణ భగవానుడు. నా వద్దు అని చెప్పి గాంధీవం పడేసినటువంటి అర్జునుడిని ఇన్ని విషయాలు చెప్పి తన తానుగా నిలబెడుతూ వచ్చాడు అనమాట. అట్లాగా కాబట్టి కర్తృత్వం లేనివాడు, అసంగుడై ఉండువాడు, తాను మనసు కాదని తలంచువాడు, ఆత్మయందే స్థితి కలిగి ఉండువాడు కావున అట్టివాడు సమస్త ప్రాణులను తన ఆత్మనే చూచడం వలన ఒక ప్రాణికి ఎట్లు బాధ కలగజేయగలడు. కాబట్టి అట్టి అసంగభావం గలవాడు ఆత్మస్థితుడు, జనులకు ఉపకారం చేయునే కానీ అపకారం చేయడు కదా, ప్రాణులను హింసింపడు కదా. ఒకవేళ హింసించో అతనికి ఇంకనూ ఆత్మజ్ఞానం కలగలేదని ఊహించవలసి ఉంటుంది. కాబట్టి మనుజుడు వాస్తవంగా దేహము కానీ మనస్సు కానీ కాదు, ఆత్మయే. కర్తృత్వము అహంభావం లేనివాడు ఆత్మయంది స్థితి కలిగి ఉంటాడు. నాని అనేటటువంటి భేదం ఉండదు వాళ్ళకి. కొంతమంది అవధూతలు ఉంటారు, వాళ్ళు శరీరంతో మనలాగానే ఉంటారు, మనలాగానే మనుషుల్లాగానే సంచరిస్తుంటారు, మనం తినే ఆహారమే తింటుంటారు. కానీ వాళ్ళలో వీడు మంచోడు వీడు చెడ్డోడని లేకపోతే ఇదని అదని ఆ తేడా ఏమి చూపెట్టరు, కానీ అన్నీ తెలుసు వాళ్ళు. ఆ తేడా మాత్రం ఎట్టి పరిస్థితులు చూపెట్టరు. అట్లా ఉండి పనులు చేసేటటువంటి వాడు.
కాబట్టి పుణ్యపాపములకు కారణము కర్తృత్వము, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన. నేను అంటే ఇక్కడ నా శరీరంతో కూడి, మళ్ళీ ఈ శరీరం మళ్ళీ అడ్రస్సు, ఈ శరీరం ఎక్కడిది, మళ్ళీ దానికి ఒక ఇంటి పేరు, దానికి ఒక గోత్రం, దానికి ఒక మళ్ళీ ఒక కుటుంబం, దానికి ఒక మళ్ళీ క్యాస్టు, దానికి ఒక రీజియన్ను, చూసారా ఇన్ని వచ్చేస్తాయి. శరీర దృష్టితో కనుక నేను అన్నాడు అని అంటే ఇన్ని ఉంటాయి. అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడండి, ఈయన ఎవరై ఉంటారు? చాలామంది బ్రాహ్మణులు అంటావా? కాదే బ్రాహ్మణులు అనిపించట్లేదే. మీ ఇంటి పేరు ఏంటి సార్ అంటే ఇంటి పేరుతో తెలిసిపోతాం. ఈయన క్యాస్ట్ ఏంటనేది ఇంటి పేరుతో తెలుసు. తెలివిగా తమరు నామధేయం అని అడుగుతాడు. తమరు నామధేయం రవికుమారు, పూర్తి నామధేయం కొలుసు తేడా వచ్చాడు. మరి ఈ మనవాడు కాదే, అదే కొంచెం మనవాడ ఈ మనవాడే అని చూసా. అంటే మనం ఉన్న కొద్దీ అట్లాగా ముడిచిపోయి విశాలమైనటువంటి దృక్పథం నుంచి నేను, నా శరీరము, నా కులము, నా గోత్రము, నా ప్రాంతము, నా భాష అని మనం ఒక్కొక్క ఇరుకు గది కట్టేసుకుని ఆ విశాలమైనటువంటి బుద్ధిని ఎప్పుడైతే కోల్పోతామో అదే మనలో ఉన్నటువంటి నెగిటివ్, అదే మనకు తలనొప్పి. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా సీట్లో నా ఎదురుగుండా నాకు సంబంధించిన వాడు ఉంటే అదొక ఇది, నా ఇంటి పేరోడు ఉంటే ఇంకొక ఇది. ఆడు మనం చెప్పినన్ని శుభ్రంగా సోదిన్నట్టిని అక్కడ వెళ్ళంగానే మీకు నేను డబ్బులు పంపించేస్తాను, 1000 రూపాయలు అంటే ఇస్తే 1000 2000 ఇస్తే ఆడు ఎగ్గొడితే అప్పుడు తెలుసు మనని ఎవరిని నమ్మకూడదండి, అదే మనని మనం ఎవరిని నమ్మకూడదండి అని అప్పుడు చెబుతాం, షాక్ తగిలేద్దాం. చూసారా ఇట్లాగా పుణ్యపాపములకు కారణం కర్తృత్వము, సంగము, ఆసక్తి అనగా జీవుడు తన ఆత్మస్థానం వదిలి దిగి వచ్చి దృశ్యముతో బుద్ధితో చేరి నేను చేయుచున్నాను. ఆత్మస్థాయి నుంచి దిగిపోయి సామాన్యమైనటువంటి పామర స్థాయికి వచ్చి దేహభ్రాంతితో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఈ సుఖాలు ఈ దుఃఖాలు. అందుకనే పని జరిగినప్పుడు పొంగిపోతున్నాం, పని జరిగినప్పుడు కుంగిపోతున్నాం. ఎందుకు అంటే నేను ఆత్మని అనేటటువంటి భావన మనం మర్చిపోయాము. అది గుర్తు చేయడానికే భగవంతుడు ఎంత చేస్తాడు. మరియు అర్జునుడు క్షత్రియుడు, దుష్ట శిక్షణ ప్రభువుకు ధర్మం కర్తవ్యం, కౌరవులు అధర్మం చేపట్టి దుష్టులకు తయారయ్యారు. కావున అట్టి వారినందరినీ ఓ అర్జున అసంగ బుద్ధి కలిగి నిరంకారంతో నీవు వధించు. అది నేను వధించటం ఏంటి, నా తాతను వధించటం ఏంటి అని అన్నాడు కదా, అందుకు చెప్తున్నాడు. నా తాత అనుకుంటున్నావు, నా తండ్రి అనుకుంటున్నావు, నా వంశం అంటున్నావు, ఈ వంశం అంతా వీళ్ళందరినీ నరికేస్తే తర్వాత ఆడవాళ్ళు ఏమైపోతారు? ఎంత దూరం ఆలోచించాడు ఈయన. అయ్యో ద్రోణాచార్యుని చంపేయమంటాడు, నా గురువు గారు అంటావేంటి, నా గురువు గారిని చంపేయమంటావేంటి, నా పాపం అంటదా అని అంటాడు. చూసారా ఇక్కడ పాపము పుణ్యం ఎప్పుడు అంటుతుంది? నువ్వు చేస్తున్నావు అనేటటువంటి భావంతో. కానీ నువ్వు కర్తృత్వ భావాన్ని వదిలేసి నేను చేస్తున్నాననేటువంటి భావన వదిలేసి ధర్మనిష్టతో ధర్మాన్ని గెలిపించడానికి నువ్వు పనిముట్టుగా ఉపయోగపడిన రోజున నీకేది అంటదు. ఇక్కడ ధర్మం ఏంటి? ఇతనికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా ఇతనికి ఇవ్వాలి. వాడు చేసిన అధర్మం ఏంటి? సూది మొన మోపి అంతా హస్తినాపురంలో నీకు ఇవ్వటం అనేటటువంటిది జరగదు. పైగా ఆస్తి అంతా వీళ్ళది, పాండురాజుది. తర్వాత పాండురాజు చచ్చిపోవడంతో ధృతరాష్ట్రుడు అయ్యాడు రాజు. చూసారా సగం వాటా వీళ్ళదే. అట్లాంటిది 5 ఊళ్ళు ఇమ్మన్నా ఇవ్వలేని పరిస్థితి. చూసారా అటువంటి పరిస్థితిలో కదా యుద్ధం డిక్లేర్ అయింది. అది ధర్మమైనటువంటి యుద్ధమే కదా. అటువంటి యుద్ధం కోసం వచ్చి తీరా నేను చేయలేను, నేను యుద్ధం చేయలేను అని అంటే పక్కన గాంధీవం పడేస్తే టాటా వెరీ గుడ్, నీకేదో సపోర్ట్ చేద్దామని వచ్చాం కానీ నువ్వే వద్దంటున్నావు కదరా మొత్తానికి అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతాం మనం కూడా. కానీ శ్రీకృష్ణుడు అట్లా వెళ్ళిపోతే వాళ్ళు శ్రీకృష్ణుడు తలుచుకునేవాడు. పిచ్చోడా నువ్వు పారిపోవటం ఏంటి, నుంచో, నువ్వు ఎందుకు నుంచోవాలి, ఎందుకు చంపాలి వీళ్ళందరినీ అని దగ్గరుండి ధర్మాన్ని గెలిపించాడు. కాబట్టి ఇవాళ న్యాయస్థానాలని ధర్మం అని ఆయన తప్పు చేశాడని ఈయన ఒప్పు చేశాడని మాట్లాడుకుంటాం. లేకపోతే బలవంతుడిదే రాజ్యం, దుర్యోధనుడిదే రాజ్యం, ఇవాళకి అదే చెల్లుబాటు అయిపోయేది. చూసారా ఇంకా కోర్టుతో పని ఉండేది కాదు. ధర్మం నిలబెట్టడానికి ఎంత గొప్పగా కృషి చేశాడు చూడండి. ఇంత మోటివేషన్ అవసరమా? నాకు వద్దు పారిపోతానన్నవాడిని పో అనేసేవాడు ఆయన అట్లా అల్లా. కాబట్టి
పాపమునకు బంధమునకు కారణం ఏంటంటే అహంభావము, నేనే చేస్తున్నానే భావ, బుద్ధి యొక్క సంగము, ఈ విషయాలలో ఇరుక్కుపోవటం. కాబట్టి కర్మకు కారణమును ఆధారము తెలుపుతున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మమునకు హేతువు తెలియదగినటువంటి వస్తువు, తెలియవాడు అని 3 విధములుగా ఉన్నది. అట్లే కర్మకు ఆధారమును, ఉపకరణము, క్రియ చేయువాడు అని 3 విధములు. కర్మ చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అనేటటువంటిది ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే మన బుద్ధి స్థాయిలో కలుగుతుంది. సంకల్పాలన్నీ మైండ్ స్థాయిలో చేస్తాయి. ఒక సంకల్పం చేశాము అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది, ఆ సంకల్పం ఎందుకు వచ్చి ఉంటుంది, ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమం ఎందుకు చేయాలనిపిస్తుంది. ఒకడికేమో ఎవరిదన్నా ఉంటే ఏదైనా దోసుకోవాలని ఒకడు ఆలోచిస్తున్నాడు, ఒకడేమో ఏదో ఉన్నదానిలో కాస్త సమాజానికి ఏదైనా చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏంటి వేరియేషను అని అంటే ఇవన్నీ పూర్వజన్మ కర్మల యొక్క ఫలితంగా అటువంటి గుణాలతో ఏర్పడినటువంటి వాడు ఒక రకమైన రాజసికమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు, ఒకడేమో తామసికమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు, ఒకడు సాత్వికమైనటువంటి గుణం. అంటే గుణములే మనం నడిపిస్తున్నాయి. చూసారా, ఈ గుణాలే సంకల్ప రూపంలో బయటకు వస్తున్నాయి. మంచి గుణములు కలిగినటువంటి వాడికి మంచి సంకల్పాలు వస్తున్నాయి, చెడ్డ గుణం కలిగినటువంటి వాడికి చెడ్డ సంకల్పాలు. ఈ గుణాలు ఎట్లా ఏర్పడినాయి? ఆలోచన నుంచి ఏర్పడినాయి. ఆలోచన రాగానే కర్మ చేశావు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నాది అనుకుంటున్నావు, అది మంచిగా చెడు ఉంది. ఈ రకమైనటువంటి గుణాలతో మనని మైండ్ ఏడిపిస్తూ ఉంది. అప్పుడు మనం ఒక్క నిమిషం ఆగి ఈ చేసేటటువంటి పని మంచిదా చెడ్డదా, నాతో పాటు సమాజానికి కూడా హితకరంగా ఉందా లేదా, పెద్దలు హర్షిస్తారా లేదా, అందరికీ క్షేమకరమైందా లేదా అని గనక ఎవడికాడే ఆలోచించుకుని చేస్తే ఎవడు ఏ చెడ్డ పని చేయడు. అది ఏ స్థాయిలో జరగాలంటే మానసిక స్థాయిలో జరగాలి. కానీ చేసే పని చేస్తూ మానసికంగా ఏం చేస్తున్నాం, మంచిగా చేస్తూ పేరు కోసం చేస్తాం. నేను ఇంతమందికి ఇన్ని ఇచ్చాను, ఇది పేరు కోసం. రేపొద్దున ఈ పేరును ఉపయోగించుకుని ఒక అధికారాన్ని చేపట్టాలనేటటువంటి కాన్స్పిరసీ, కుట్ర, హిడెన్ ఎజెండాతో చేస్తాం. దానివల్ల నీకేమన్నా లాభం జరుగుతుందా అంటే లౌకికంగా నువ్వేదో అనుకున్నటువంటి స్థాయిలో రావచ్చేమో, కానీ పారమార్థికంగా మాత్రం నీకు జీరో. ఎందుకు? నీలో హిడెన్ ఎజెండా ఉంది, తెలియనటువంటి ఒక ఎజెండాతో పనిచేసావు. మంచి చేసినట్టుగా ఉంది కానీ అది మంచి కాదు. ఇంత స్క్రూటీ చేయాలి కర్మ చేసేటప్పుడు, ఇంత వడపోయాలి, అప్పుడే ధర్మబద్ధంగా ఉంటాము. ఇవన్నీ ఎవడు చేస్తాడండి, అసలు ఏ పని చేయకుండా ఉంటే గొడవ లేదు అనుకుంటానికి వీల్లేదు, మళ్ళీ ఖాళీగా కూర్చుంటానికి వీల్లేదు. ఇట్లా చెప్తూ కర్మమునకు హేతు ఎన్ని విధములుగా ఉన్నది అంటే 3 విధాలు. ఉపకరణము, క్రియ, కర్త అనేటటువంటిది. అంటే జ్ఞానము, కర్మ, కర్త అనువాని యొక్క సాత్విక, రాజసిక, తామసిక రూపాలు కూడా మనకి చెప్పబోతున్నాడు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావశృణుతాన్యపి. గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రం నందు జ్ఞానము, కర్మము, కర్త అన్నవి మరి సత్వ ఆది గుణముల యొక్క భేదమును అనుసరించి 3 విధములుగానే చెప్పవలసింది. వాన్ని కూడా యథారీతి శాస్త్రం చెప్తుంది. అంటే మనకు 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయని మనం మొట్టమొదటి నుంచి అనుకుంటాను. సాత్వికమైనటువంటి గుణం, రాజసికమైనటువంటి గుణం, తామసికమైనటువంటి గుణం. సాత్వికమైనటువంటి గుణం ఏంటంటే నేను చేస్తున్నానటువంటి భావన లేదు, ఆయన చేపిస్తున్నాడు, నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి అంతే, నా డ్యూటీ అది, నేను ఒక పద్ధతిగా చేసుకుంటా పోతాను. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను చేస్తాను కానీ దీనికి సంబంధించినటువంటి ఆ ఫలితం అంతా నాకే రావాలి అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం చేసేవాళ్ళు. ఇంకా తామసికులు ఉన్నారు, చేస్తే నేను చేయాలి ఈ ఊళ్ళో, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేస్తే ఈ గుళ్ళో నేను చేయాలి, నా కుటుంబం చేయాలి, లేకపోతే ఈ గుళ్ళో ఇంకోటి ఎవడో వచ్చి కళ్యాణం చేయడానికి వీల్లేదు, ఈయన చేయడు, ఇంకోటి చేస్తానంటే ఒప్పుకోడు. దాన్ని తామసిక గుణం అన్నారు, అంటే దాన్ని రాక్షసిక గుణం అంటారు అన్నమాట. ఇట్లా ప్రతి పనిలోనూ ఈ 3 రకాలైనటువంటి భావాలు తొంగి చూస్తూ ఉంటాయి.
నేను చేస్తే నేను చేయాలి, లేకపోతే ఎవడో చేయకూడదు. దాన్ని ఎట్లా జడగొట్టాలి? నేను చేస్తే నాకు పూర్తి స్థాయిలో ఫలితం రావట్లా, పెద్దగా లాభం లేని వ్యవహారంలా ఉంది ఇది. ఇప్పుడు దీనిలో దిగటం కంటే దీన్ని విత్ హెడ్లో పెట్టాలి. ఎవడో రాకూడదు ఆ సీట్లోకి ఎవడు రాకూడదు. ఇప్పుడు నాకు ఇచ్చినా కూడా నాకు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి కొంతకాలం ఆగాలి. ఎంత కుట్రతో ఏ పని చేస్తే ఒక మంచి పని చేసినా కూడా ఇది మంచి పని లాగా కనపడద్దు తప్ప అది మంచి పని కాదు. చూడ ఎంత డీప్గా ఆలోచిస్తే అప్పుడు ఎవడి ధర్మం వాడు తెలుసుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానము, కర్త, కర్మ ఈ మూడింటి గురించి వాని గురించి సాంఖ్యశాస్త్రం అని తెలుగుతుంది. మొదట జ్ఞానం ఎత్తుకుని సాత్విక జ్ఞానం యొక్క స్వరూపం తెలియజేస్తున్నాడు. సర్వభూతేషు నైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు జ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులందును ఒకటైనటువంటి నాశరహితమగు ఆత్మ వస్తువును విభజింపబడక ఉన్నట్లు ఏ జ్ఞానం చేత నిర్మించున్నాడో అట్టి జ్ఞానం సాత్వికమైనటువంటి జ్ఞానం. సాత్వికమైనటువంటి జ్ఞానం అంటే ఏంటంటే మన అందరిలోనూ ఉన్నది ఒక్కడే. చూడటానికి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఉన్నాడు, లావుగా ఉన్నాడు, రకరకాల పేర్లతో ఉన్నాడు, రకరకాలైన వస్త్రాలు ధరిస్తున్నాడు, రకరకాలైనటువంటి ఆకృతిలో ఉన్నాడు. కాబట్టి దీన్ని విభేదించకూడదు. కానీ వాడిలోను, నాలోను, వీడిలోను, కుక్కలోను, నల్లిలోను, పిల్లిలోను ఉండి లోపల కరెంటు పాస్ అవుతూ ఉందే ఆ కరెంటే ఆత్మ అనేటటువంటి దృష్టిలో ఉన్నటువంటి వాడు సాత్వికమైనటువంటి దృష్టికి వెళ్ళగలుగుతాడు. సాత్వికమైనటువంటి గుణాలను ఏర్పరచుకున్న వాడికి మాత్రమే ఇటువంటి ఆలోచన. చూసారా, షిర్డీ సాయిలా అంటే అంతటి వాడు నేను ఇంటికి వస్తే కొట్టావుగా అంటాడు. నేను కొట్టడం ఏంటి స్వామి, మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చారు అని అంటే, నేను వచ్చాను, నీ తట్టలో ఉన్నటువంటి 2 రొట్టెలు తీసుకుని పారిపోయేటప్పుడు నువ్వు కర్రతో నన్ను కొట్టావు, ఇదిగో చూడు అని చెప్పేసి వీపు చూపెడతాడు. వీపు మీద 2 వాతలు పడతాయి. కుక్క రూపంలో వెళ్ళాడనమాట ఆయన. ఆ కుక్క అక్కడ ఉన్నటువంటి రొట్టెలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ కొడద్ది. చూసారా, ఆ కుక్క మీద పడినటువంటి వాతలు వీపు మీద చూపెడతాడు. అంటే దానికి నాకు ఎటువంటి భేదము లేదు. చూసారా, అటువంటి అద్వైత స్థితిలో మనం అంత గొప్పగా మనం లేకపోయినా దానిలో ఉన్నది కూడా ప్రాణమే, నాలో ఉన్నది కూడా ప్రాణమే అనేటటువంటి కనీస పరిజ్ఞానంతో ఆలోచించాలి కదా మానవా అనేటటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాడు. కాబట్టి అట్లా గనక అటువంటి దృష్టితో ఆలోచించేవాడు ఎవడైనా కూడా సాత్వికమైనటువంటి గుణాలు అలవడిపోతాయి ఆటోమేటిక్గా. ఇకప్పుడు హింస చేయటానికి ఆస్కారం ఉండదు. అది లేకే మనం అటువంటి పరిజ్ఞానం లేక, అటువంటి ఆలోచన లేకే మనం హింస చేస్తూ వస్తున్నాం. ప్రాణుల పట్ల హింస చేస్తున్నాం, అది వేరే విషయం. వ్యక్తిగతంగా మనం హింస చేసుకుంటున్నాం, అది వేరే విషయం. ఎట్లా మనం వ్యక్తిగతంగా ఎట్లా చేసుకుంటున్నామండి అంటే, మన ఆలోచనలే మనకి హింస గురి చేస్తాయి. మనకి తలనొప్పులు ఎందుకు వస్తున్నాయి, మాడిపోట్లు ఎందుకు వస్తున్నాయి, విపరీతంగా కళ్ళు మండటం ఎందుకు వస్తున్నాయి, నిద్రలు ఎందుకు పట్టట్లేదు అంటే రకరకాలైనటువంటి ఆలోచన, విపరీతమైనటువంటి ఆలోచన. చూసారా, ఈ ఆలోచనలు రేంజ్ అసలు అంతుపంతు లేకుండా ఆలోచించి మనమే ద్రోహం చేసుకుంటాం. చూసారా, ఎవడో ఏదో కొనుక్కున్నాడండి, మనకెందుకు ఏడుపు? అవునా కదా, వాడికి ఇవాళ 10,000 లాభం వచ్చింది, మనకు రాలా, సంక్రాంతి సీజన్ వెళ్ళిపోయింది, మొదలు అవునా కదా, అది కూడా మనం ద్రోహం చేసుకున్నట్టే. నీ డ్యూటీ నువ్వు చేసావు అంతే. ఎంతవరకు వచ్చిందో దానికి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లాగా ఆలోచిస్తూ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ, అజ్ఞాన దృష్టికి ఈ ప్రపంచము, సమస్త పదార్థములు, సమస్త ప్రాణులు విభజించబడినట్లుగా కనపడతాయి, వేరువేరుగా ఉన్నట్లు చూస్తారు. కానీ జ్ఞానుల దృష్టికి అంతయు అవిభక్తంగా ఉంటుంది. చూసారా, ఇదంతా ఒకే విధంగా చూస్తారు. మొన్న నాసా కేంద్రం నుంచి అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్, ఆవిడ పేరేదో ఉందా, ఆవిడ రిటైర్ అయిపోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు తిట్టుకుంటారు, ఇది నా దేశం, అది నీ దేశం, ఇది అమెరికా, ఇది ఇండియా అని ఎందుకు అనుకుంటారు నాకైతే అర్థం కాలేదు. నేను ఆకాశంలో నుంచి చూసినప్పుడు ఇది మొత్తం కలిపి ఒక డాట్ లాగా కనపడుతుంది, భూగ్రహం అంతా కలిపి ఒక డాట్ లాగా కనపడుతుందండి.
సరే, ఇదంతా ఒకే డాట్ లాగా కనపడుతుంది. అంటే ఆవిడ అంత పైకి వెళ్ళిపోయి చూసింది కాబట్టి, అంటే మనం కూడా మానసికంగా అంత పై స్థాయిలో ఉంటే అప్పుడు ఈ విభేదాల నుంచి మనం బయటపడతాం అనేది. సర్వభూతేషు అని చెప్పినందువల్ల భగవంతుడు సమస్త చరాచర ప్రాణికోటి యందు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కావున ఎట్టి నికృష్ట జీవి అయినప్పటికీ తన వెనుకున్నటువంటి పరమాత్మను తెలుసుకొని తన యథార్థ రూపమును అవగతం అనర్చుకొని తరించుట అవకాశం కలదు. తరంగము చిన్నదైనను దానికి ఆధారభూతమైనది సముద్రముగా భావించి దానిలోనే లీనమవుతుంది. మనం చూడటానికి అలలు అంటున్నాం, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆహా అలలు భలే వచ్చినాయండి, ఇవాళ పెద్ద పెద్ద అలలు వచ్చినాయండి, ఇవాళ కొంచెం చిన్నగానే ఉన్నాయండి అలలు అంటున్నాం. కానీ ఈ అలలన్నిటికీ ఆధారభూతమైనది నీరే కదా. ఆ సముద్రంలో ఉన్నది నీరే, అలల్లోనూ ఉన్నది నీరే, అలల పైన ఉన్నటువంటి బుడగల్లోనూ ఉన్నటువంటిది నీరే. విడివిడిగా చూసినప్పుడు అబ్బా బుడగ భలే ఉంది అనుకుంటున్నాం, విడివిడిగా చూసినప్పుడు అల భలే పెద్దగా వచ్చింది అన్నప్పుడు, విడివిడిగా చూసినప్పుడు అబ్బా సముద్రం అంత విశాలంగా ఉన్నప్పుడు, కానీ మొత్తం కలిపితే సముద్రమే, సముద్రంలో భాగం. అట్లాగే భగవంతుడి సృష్టిలో అందరం కూడా ఇట్లా బుడగలుగా కనపడుతున్నాం. ఇదంతా సముద్రం అనుకుంటే, ఇదంతా ఒకటే అనుకుంటే, ఇదంతా సర్వసృష్టిమయుడు అనేటువంటి భగవంతుడికే చెందింది, నేను కూడా ఆయన వాడినే అనుకుంటే తప్ప ఆయన వేరు నేను వేరు అని చెప్పేసి అదే భావంతో ఉంటే మాత్రం భగవంతుని చేరుకోలేమనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఆఖరిగా ఈ సాత్విక జ్ఞానం యొక్క లక్షణం ఏంటంటే, ఈ జ్ఞానం నందే మనుషుడు వేరువేరుగా ఉన్నటువంటి సమస్త ప్రాణులందరినీ ఏకాత్మ భావంతో చూడగలుగుతాడు. అటువంటి భావాన్ని అలవర్చుకోవాలని చెప్తూ భగవంతుడు ఎచ్చటగలడు అంటే సమస్త చరాచర ప్రాణికోటి అన్నిట్లోనూ ఉన్నాడు, చెట్లందు పుట్లందు అన్నిట్లోనూ ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు అనేటటువంటిది ఎవరికి తెలియదు. చూసారా, ఎట్లాగా ఇదిగో ఈ చిన్న బల్బులోనూ కరెంట్ ఉంది, ఈ బల్బులోనూ కరెంట్ ఉంది, పెద్ద 2500 వోల్ట్స్లో ట్రాన్స్ఫర్లోనూ కరెంట్ ఉంది. అట్లాగా వివిధ స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి చైతన్య రూపంలో ఉన్నాడు. చూసారా, ఆ విధంగా భావిస్తూ ఆత్మ యొక్క స్వరూపం ఏకమై ఉన్నది, అది నాశరహితం కాదు. ఎట్లా ఏకరూపమై ఉన్నది? ఈ మొత్తం గాలి అంతా ఉంది, ఇంత గాలి ఉన్నది, బయట ఉంది, లోపల ఉన్నది, బాత్రూంలో ఉన్నది అదే గాలి, బెడ్రూమ్లో ఉన్నది అదే గాలి, నాలో ఉన్నది గాలి, నీ ముక్కులో ఉన్నది గాలి, నీ లంగ్స్లో ఉన్నది అదే గాలి, బెలూన్లో కొట్టినటువంటి గాలి కూడా అదే గాలి. బెలూన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ గాలి మొత్తం గాలిలో కలిసిపోతుందా లేదా? అట్లాగే ఆత్మ అనేటటువంటిది అందరిలోనూ ఆ విధంగా ఈక్వల్గా ఎయిర్ లాగా గాలిలాగా అందరిలోనూ ఉన్నది అనేటటువంటి ఎరుక ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి. మనలో యునానిమిటీ ఏంటంటే, ఏకత్వ భావన ఏంటంటే, నీ ముక్కు నా ముక్కు ఎప్పటికీ ఒకటి కాదు, నీ కన్ను నా కన్ను ఎప్పటికీ ఒకటి కాదు. చూడటానికి ఒకలాగా అనిపిస్తుంది తప్ప కంటిలో ఉన్నటువంటి ఐరిష్ కెమెరా పట్టేస్తుంది. మీ కన్నుకి నా కన్నుకి డిఫరెన్స్ ఉంది. ఒక ఏలు ముద్ర చూస్తే నా ఏలు ముద్రకి డిఫరెన్స్, మీ ఏలు ముద్రకి, ప్రపంచంలో ఏ ఒక్కడ ఏలు ముద్ర ఒకడు కూడా కలవదు. చూసారా, అట్లాగా భౌతికమైనటువంటి శరీరాకృతిలో ఉన్నది చూస్తే వివిధ వేరువేరుగా కనపడుతుంది, కానీ నీలో ఉన్నటువంటిది నాలో ఉన్నటువంటిది ఒకే ఆత్మ. అది అందరిలోనూ ఉన్నది, బయట ఉంది, లోపల ఉంది, అంతటా ఉంది అనేటటువంటి దృష్టితో ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ మనం అక్కడికి వెళ్ళి వచ్చిన సందర్భంగా ఆ క్లాస్ యొక్క వివరాలు కూడా రెండు